కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి వరుస అరెస్టులు జరుగుతుంది అంటే బీఆర్ఎస్ మీద కక్ష సాధిస్తున్నారు. బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ చేసినప్పుడు వాళ్ళ తప్పులు ఏమున్నాయి, వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేస్తున్నాయి కదా, అరెస్ట్ అనేది ఉట్టిగా చేయవు కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు, తప్పు చేస్తే తీసుకుపోతారు కానీ ఏం చేయకుండా తీసుకుపోరు కదా, అంతే. అది దానిలో వరుస అరెస్టు అనేదానికి మన తప్పు ఏదైనా తప్పు చేస్తేనే తీసుకుపోతారు. లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చేయదు కదా. లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ ఉంటుంది, అందరికీ ఒక విధంగానే నడుస్తుంది. ఇప్పుడు హైడ్రా కరెక్ట్ అన్నారు, మరి హైడ్రాకి సంబంధించి చాలామంది దొంగ సంతకాలు పెట్టి ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి అధికారులు మనం అరెస్ట్ చేయాలి, గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు రాత్రి నిర్ణయాలు తీసుకునేవి కావు కదా. హైడ్రా అనేది నిర్ణయం తీసుకుంది, కాకపోతే పూర్తి స్థాయిలో కాలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హైడ్రా ఏదైతే పూర్తి స్థాయిలో కొన్ని చేసిర్రు, కొన్ని ఏరియాలు మొత్తం ఖాళీ చేయించేసారు. ఇప్పుడు మూసి ఉంది, ఆ మూసిని తీసుకుపోయి ఎక్కడో మొన్న మధ్యాహ్న మేము కూడా ఎటు సైడు మన అటు సైడ్ ఏదో మన సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో వేస్తానన్నారు అందరిని తీసుకుపోయి. అది ఇప్పుడు ఒక అధికారి తప్పు చేసినంత మాత్రాన గవర్నమెంట్ది తప్పు కాదు కదా. వాళ్ళ వ్యక్తిగతంగా ఎంతోమంది తప్పులు చేస్తారు అధికారులు, అది మనము గవర్నమెంట్ తప్పు పట్టలేము దానిలో. ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళైతే ఇల్లు కూల్చేసింది. అవును, కూల్చే మరి ఎవరైతే సంతకాలు పెట్టిన అధికారిని ఒక్క అధికారిని కూడా పట్టుకోలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు హైడ్రా అనేది చాలా మట్టుకు డాక్యుమెంట్స్ లేని నాలాల పొంటి కబ్జా ల్యాండ్స్ వీటియే ఎక్కువ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసినవి చాలా తక్కువ. అప్పటి గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు అప్పటి గవర్నమెంట్లో హైడ్రా లేదా, ఉంది కదా. అప్పటి గవర్నమెంట్లో ఇది నాలా అని ఇది అని అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అప్పటి నుండి చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల దరిద్రం మనం ఒక రోజులో పోవాలంటే పోదు కదా, ఎన్నో రోజుల నుండి అయింది ఉంది. అది ఒకే రాత్రి క్లియర్ కావాలంటే కాదు, సమయం పడుతుంది. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. మరి ప్రజలకు కూడా సమయం ఇవ్వకుండా ఇష్టానుసారం గుర్తిస్తారు. ఇప్పుడు ప్రజలకు కూడా సమయం ఇవ్వకుండా అంటే కొన్ని డిసిషన్స్ ఎలా ఉంటాయంటే 10 మందిలో 5 మంది మంచి జరుగుతుంది, 5 మందికి చెడు జరుగుతుంది. గవర్నమెంట్ అందరికీ న్యాయం చేయాలంటే 100% చేయలేదు. కాకపోతే కొంతమంది ఇప్పుడు చాలామంది డబ్బులు కట్టి తీసుకుని ఉండరు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అట్లాంటిలోకి ఏమి అన్యాయం జరగకుండా వాళ్ళకి ఏదో నిర్ణయం తీసుకుంటామని గవర్నమెంట్ చెప్తుంది కదా. మరి సెలవు రోజుల్లో అలా కూల్చివేతలు చేయకూడదని కోర్టు స్టే ఇచ్చినా కానీ అయినా చేస్తుంది కదా. మరి ఇప్పుడు సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దు అన్నప్పుడు కోర్టు చేస్తుంది అంటే, ఇప్పుడు కోర్టు చెప్పిన తర్వాత కూడా అధికారులు చేసే అధికారుల మిస్టేక్. దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అన్న, ఒకరికి సమన్వయం లోపం ఉందనుకో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంది, దాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు అంతే గవర్నమెంట్. బెటర్. ఏమయ్యా ఏం చేయాలి, ఏం చెప్పాలి గవర్నమెంట్కు, ఎవరికి ఏం చేస్తుందని చెప్పాలి బిడ్డ. గవర్నమెంట్ 6 గ్యారెంటీ ఇస్తాను, 6 గ్యారెంటీ ఇచ్చే, కరెంట్ కాదు గ్యాస్ ఇస్తాను, గ్యాసులు ఇచ్చే, అన్నీ ఇచ్చిండు. డ్యూటీలు పెట్టిస్తాను, డ్యూటీలు పెట్టించిండు, ఇండ్లు ఇస్తాం, మన ఇండ్లు ఇచ్చిండు, అన్నీ ఇస్తున్నాడు ఆయనకి. అన్నీ మన 10 సంవత్సరాలు మనం ఓటు వేసి నిలబెట్టాలి బిడ్డ. చల్లగా చూస్తున్నాడు, మంచోడు పుణ్యాత్తుడు. ఉన్నాయని కూర కొట్టుకుంటా గలి చేసుకుంటా. శుభ్రతలే లేదు, చక్కగా శుభ్రత లేదు. గల్లీలలో అన్నీ ఉన్నాయి, ఏడ నీళ్ళు వచ్చింది లేదు, నీళ్ళు తాగేది లేదు. హైదరాబాద్ నాదంటాడు, ఏమిట్లో ఏం లేదు. ఏం చెప్తాం ఆయనతో, ఏం మాట్లాడతాం. ఎన్ని సంవత్సరాలు ఎదుగుతాడు, ఉన్నాడు బంగారం మసింటాడు, పోయిండు, ఈయన వచ్చిండు, ఏం చెప్తాం బిడ్డ. కేటీఆర్ ఎంత మంచిగా చేసిండు. పుట్టిన పిల్లలకు పిల్ల కడుపుతో ఉన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళ దాకా బంగారు బతుకమ్మ అన్నాడు. పుట్టిన పిల్లలకు పైసలు ఇచ్చిండు, ఫ్రీ దవాఖానలు అయినాయి, ఇంటికి సౌకర్యం, బయట సౌకర్యం, అన్ని ఆట నడిపించే దందలకు పైసా ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయన ఏమి ఇవ్వలేదని అన్ని ఇచ్చిండు. ఈయన వచ్చి 3 నెలలకు 3 రోజులకు అన్నాడు, 3 రోజులు 8 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమీ లేదు. ఎవరికి ఏం చెప్తున్నాడు, ఏడ చూస్తున్నాడు, ఎవరి దగ్గర కలుస్తుండ వచ్చి ఏం లేదు. అంత దౌర్జన్యం తప్ప ఏం లేదు. ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడతాం, అన్నీ దౌర్జన్యమే. కానీ ఏం పనులు అయితే లేవు బిడ్డ, ఏం చేస్తలేడు. ఎవరికేం గరీబానికి ఎవరికి సాయం చేస్తలేడు. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కటి ఇచ్చిండు. యాదవులకు బలరదందా, గొల్లరదందా, బండ్లు, రిక్షలు ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయన సౌకర్యం అన్నీ చూపించాడు. అది ఎవరే కావచ్చు, ప్రజలదే కావచ్చు, కానీ నిలబడైతే అన్ని పథకం కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. 10 సంవత్సరాలు ఉన్నానే చేసుకుంటూ వచ్చాడు. నేను చేస్తా అంటే నమ్మి మేము ఓట్లు వేసినాం. ఆయన చేసింది ఏం లేదు, ఏం లేదు, ఉన్నా కూడా ఫలితం లేదు. ఆయన ఏమి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు ఉచిత పచితం, ఎవరికి ఇచ్చిండమ్మా ఆయన, ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఏమి ఇచ్చింది లేదు, ఎవరికైనా నడిచిందే లేదు ఇంతవరకు. ఏం నడిచి ఏమి లేవు. గ్యాసులు ఇస్తానని ఇంతవరకు గ్యాసులు లేవు. నెల లోపలే వస్తాయి గ్యాసులు అన్నాడు. అదే గ్యాస్ ఏవి అసలు నీళ్ళు అప్పుడు వచ్చి నీళ్ళు 24 గంటలు నీళ్ళు వచ్చి మాకు నీళ్ళు కూడా చక్కగా లేవు నాయన. ఇక్కడ ఏం చక్కగా లేవు. ఏం చేస్తాం, ఏం చెప్తాం.
ఏం చూసిండు ఆ చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద బతుకులు దందాలు రోడ్ల మీద దందాలు మనకి రోడ్డు మీద దందాలు కూడా చక్కగా నడవనిస్తలేడు ఆ పోలీసులతో బాధ ఏం చేస్తాం ఎవరికని చెప్పుకుంటాం వాడి డ్యూటీ వాడు చేస్తాడు మా డ్యూటీ మేము చేస్తున్నాం రోడ్డు మీద దందాలని తీసేసి నైట్లో నడిచేది పొద్దున్న దాకా తెల్లని దాకా రోడ్ల మీద బతికేటోళ్ళు గరీబ్ వాళ్ళు చాలా నష్టం అవుతున్నాం బిడ్డ ఏం అందాలు కూడా నడసలేదు ఎవరికేం సౌకర్యం చేస్తాడు ఆడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పెళ్ళైన ఆడబిడ్డలకి తులం బంగారు ఇస్తాను అయ్యాడి ఇంతవరకు పావులేదు కదా ఆయన చూపించింది లేదు వచ్చింది లేదు ఏ గుడి కాడ కానీ అది కాదు అది వదిలేసాయి బల్కంపేటలో ఎల్లమ్మ గుడి అయితే ఆయన వచ్చి ఓడి పట్టుచీరలు తెచ్చి బంగారు బిందె తీసుకొచ్చి ఓడి కాళ్ళు అడిగిండు ఆయన వచ్చి ఎవరు కేసీఆర్ అన్నప్పుడు కాళ్ళు అడిగిండు ఆమెకు బియ్యం పోసి గుడికి రాలేదు ఆయన గుడికి రాలేదు అన్న గణాలకు ఏం చూసిండు ఆయన ఏం చేసిండు వచ్చి కానీ రథం తీస్తే తీయలేదు అమ్మవారి రథం అమ్మవారి పెళ్ళైనాక రథం తీస్తారా రథం తీయలేదు ఒక మనిషి పోలీసులను పెట్టి ఒక మనిషి రానిలేదు ఏడ గుళ్ళ కాడ జాతరలు అవుతున్నాయి పండుగలు అవుతున్నాయి ఏడైనా ఉన్నాడు ఆయన పోతున్నాడా హెలికాప్టర్ ఏదైనా తిరుగుతుందా ఏదైనా జాతర అయితే ఆయన వచ్చి తిరిగి చూసిపోయాడు ఏ గుళ్ళ కాడ పూజలు ఎట్లయితే వచ్చి ముందు పూజ అని చేసుకుని తర్వాత పూజలు చేశాడు ఆయన ఏదానికి వస్తాడు తుర్రు కనికని అధ్వానం అయ్యండి ఆయన అల్లన్న ఏం వచ్చి మసీద్ కాడ కానీ గుళ్ళ కాడ కానీ మొక్కుతున్నారు ఆయన అంతకని అధ్వానం పింఛన్ 4000 చేస్తా అని చెప్పి పింఛన్ 4000 అన్నది ఉన్న పింఛన్ 2 నెలలకు కూడా ఇస్తాడు నాకైతే అది కూడా లేదు రేషన్ కార్డు లేదు పింఛన్ లేదు గవర్నమెంట్ సొమ్ము నేను రూపాయి తినలేదు కానీ నాలానే వాళ్ళు చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు బిడ్డ రూపాయి లేదు ఉన్న పింఛన్ కూడా ఇస్తలేడు మరి ఇందిరమ్మ జిల్లా అప్లై చేసుకున్నా ఏ డబ్బులు చేసి అది చేసేది ఆయన వాడేది ఇది చేసింది ఇది అనేది ఆ కాలం ఆమెదే మంచిగుండి ఇంకా ఈయన వచ్చి సూతామని వేసినా మేము ఓట్లు కానీ వేస్తే రైతు బంధు రుణమాఫీ వస్తున్నాయి అవి కూడా లేవు రైతు బంధు లేదు రుణ బంధు లేదు ఏది లేదు పెళ్ళిళ్ళకి లేదు సావులకు సచ్చినది లేదు బతికినది లేదు ఏం చేస్తలేదు ఏం చేస్తలేదు ఏం బాగలేదు ఏడ మాట్లాడమంటే ఏడ మాట్లాడతాం రమ్మని అసలు అసలు మేము వస్తాం అసలు వచ్చి మాట్లాడతాం ఏడ మాట్లాడమంటే